ఎలాగా అంటే డైరెక్టర్ ముందే క్లారిటీగా ఇక్కడ ఇలా ఉంటుంది, స్ట్రక్చర్ ఇలా వస్తుంది అని చెప్తే దాని నుంచి అండర్స్టాండ్ చేసుకుని చేయటమే. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ జస్ట్ ప్లే టు మై క్యారెక్టర్. నేను ఎక్కడున్నాను అనేది వదిలేస్తా. అది అంజనాద్రిలో జరుగుతుందా, న్యూయార్క్లో జరుగుతుందా అని వదిలేసి వీడి క్యారెక్టర్ ఏంటి, వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఏం మాట్లాడుతున్నాడు, దీని ముందు సీన్లో వీడి ఇంటెన్షన్ ఏంటి, ఇప్పుడు ఈ పర్టికులర్ సీన్లో వీడి ఇంటెన్షన్ ఏంటి అనేది అంతవరకే ఐ లుక్ ఇన్ టు ఇట్. వాజ్ దేర్ ఎనీ సిచ్యువేషన్స్ చాలా క్రాక్ చేయడం ఈ సీన్ డిఫికల్ట్గా అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సీన్స్? కొన్ని లాజిస్టికల్ ఇష్యూస్ వల్ల వాటి వల్ల అనిపించినాయి, కానీ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఎప్పుడు కష్టం పడింది ఏం లేదండి. ఇట్ వాజ్ క్వైట్ అన్ ఈజీ క్యారెక్టర్ టు ప్లే ఫర్ మీ. ఈ మూవీ చేస్తున్నప్పుడు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా ఫర్ ఎనీ సజెషన్స్ కానీ, నేను ఈ కైండ్ ఆఫ్ రోల్ చేయబోతున్నాను, ఏదైనా ఇన్పుట్స్ ఇస్తారా అని, యాక్టర్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ? లేదండి, ఎవ్వరు లేదు. నాకు డైరెక్టర్ ఉన్నాడు కదండి, ఎదురు ఉన్న డైరెక్టర్ ఉన్నప్పుడు ఇంకా నోబడి. ఓకే, దట్స్ గ్రేట్ కాన్ఫిడెన్స్. ప్రశాంత్ గారు ఆల్రెడీ కథ రాసుకొని ఈ పర్టిక్యులర్ రోల్ మీరు చేయాలని మీ దగ్గరికి వచ్చారా, లేకపోతే యాజ్ ఐ హర్డ్ మీ ఇద్దరు ఆల్మోస్ట్ ఫ్రెండ్స్, జామిరెడ్డి కూడా తీశారు కాబట్టి ఓకే? లేదండి, ఆయన కథ ముందు ఐడియా అనుకుని ఆ ఐడియా మీద డెవలప్ చేసుకున్న తర్వాత ఇన్ ద ప్రాసెస్ హీ అండర్స్టూడ్ దట్ ఈ సినిమా ఒక అండర్డాగ్ లాంటి, ఒక బలహీనుడు లాంటి వాడు, ఇప్పటివరకు యాక్షన్ బ్లాక్స్లో చూడని వాళ్ళు, మన రెగ్యులర్ సినిమాల్లో యాక్షన్ చేయని వాళ్ళు, యాక్షన్ అంటే ఐ మీన్ టు సే ఫైట్స్ చేయని వాళ్ళు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో హీ అప్రోచ్డ్ మీ. తన విజన్ చాలా మందికి తెలుసు, ఫస్ట్ ఫిలిం నుండి ఇప్పటి వరకు ప్రశాంత్ అనే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అండ్ యాక్టర్స్ సెలెక్టింగ్లో కూడా చాలా డేరింగ్ స్టెప్ తీసుకుంటారు. నార్మల్గా అందరు అనుకుంటున్నట్టు ఆ మార్కెట్ క్యాలిక్యులేషన్స్ ఇవేం జస్ట్ పర్ఫార్మెన్స్ బేస్డే కాస్టింగ్ చేస్తున్నట్టు కూడా మనకు ఓవర్ ద ఫిలిమ్స్ అర్థమైంది. when he came and narrated you, what is the one point that convinced you, like ఈ ఒక్క పాయింట్ డైరెక్టర్కి నా మీద ఫుల్ నమ్మకం ఉంది, నా మీద నాకున్న నమ్మకంతో పాటు ఈయనకు కూడా పర్ఫెక్ట్ నమ్మకం ఉంది అని అనిపించిన పాయింట్ ఏదైనా ఉందా? డెఫినెట్గా అసలు నమ్మకం ఉంటేనే మన దగ్గరికి అప్రోచ్ అవుతారు. సో మళ్ళీ అది స్పెషల్గా ఓన్లీ మీకే చెప్పి యా అంతే. ఈ కథ కదా, హనుమానే కదా, నాకే చెప్పారు. యాజ్ ఫార్ ఎస్ ఐ నో నాకే చెప్పారు, ఇంకెవరికి చెప్పలేదు. బట్ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే సూపర్ హీరో అనే ఐడియానే ఇట్స్ అ క్రేజీ ఐడియా. అండ్ అఫ్ కోర్స్ ప్రశాంత్ గారి మీద ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ నాకు. ముందు కూడా మాకు ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్ అగైన్.